దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ కూడికను మొదలు పెట్టుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దేవా, నన్ను సులుచాట్లు మరుగుపరుచుకొని దేవా అర్థవంతంగా మా వాక్యాన్ని వివరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె వాక్య సందేశంలోకి వెళ్దామండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఆపత్కాలమున ఆ, నీవు నన్ను గుర్చి ఆ, మొర్రపెట్టుము. ఆమె చాలమ్మా. మన కష్టకాలంలో మనం ఉన్నప్పుడు ఏమండి, దేవునికి మనం మొరపెట్టాలి. ఎందుకంటే మనకి సహాయం చేయగలిగిన శక్తిమంతుడు ఆయనే. మనకున్న ఆ వేదన బాధ ఏదైనా ఉన్నది అంటే మన జీవితాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనం మన మొరని దేవునికే మొరపెట్టాలి. ఎందుకంటే ఏ సమస్యనైనా సరే ఆయన తీసేయగలిగిన గొప్ప దేవుడు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏమండి ఆ యొక్క పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని వారికి ఏ విధంగా సమాధానాన్ని ఇచ్చారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరిని చూద్దామండి. చదువుకుందామా? మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 10-11 ఒకసారి చదవండి. అప్పుడు దావీదు, ఉమ్, ఇశ్రాయేలీయుల దేవా ఉమ్, యెహోవా, ఉమ్, సౌలు ఆ, కేయులకు వచ్చి ఆ, నన్ను బట్టి ఉమ్, పట్టణమును పాడు చేయను ఉద్దేశించుతున్నాడని ఉమ్, నీ దాసుడనైన నాకు ఉమ్, రూఢిగా తెలియబడి ఉన్నది. ఆ, కేయుల ఉమ్, జనులు నన్ను ఉమ్, అతని చేతికి అప్పగించుదురా? అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు ఆ, వినబడినట్లు ఆ, సౌలు దిగివచ్చునా? ఆ, ఇశ్రాయేలీయుల దేవా ఉమ్, యెహోవా, ఉమ్, దయచేసి ఉమ్, నీ దాసుడనైన నాకు ఉమ్, దానిని తెలియజేయమని ఉమ్. ప్రార్థింపగా, చాలమ్మా. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, దావీదు కెయీలా ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఫిలిస్తీన్లు వారి మీదకి వచ్చి ఏమండి వారి పొలాల్లో ఉన్న ధాన్యాన్ని దోచుకోవడానికి అని వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు కెయీలా వారి పక్షాన యుద్ధం చేసి వారిని రక్షిస్తాడండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం ఎవరికైనా ఒక సహాయం చేస్తే వాళ్ళు మనకి ఆ ఉపకారం చేయకపోగా అపకారం చేస్తారని ఎవరైనా అనుకుంటామండి? ఎందుకంటే ఈ కెయీలా వారికి వారు ఫిలిస్తీన్ల దండలు వారి మీదకి వచ్చినప్పుడు దావీదు సహాయం చేశాడు. అయితే ప్రియాదేవుని బిడ్డలు ఈనాడు ఈ కాలంలో మనం చూసినట్లయితే మనిషి పై రూపాన్నే మనం చూస్తామే తప్ప లోపల హృదయ అంతరంగాల్ని దేవుడు ఎరిగినవాడు. అయితే దావీదు కెయీలాలో ఉన్నాడని చెప్పని సౌలుకు వర్తమానం వచ్చినప్పుడు సౌలు తన సైన్యాన్ని తీసుకొని దావీదుని పట్టుకుందామని చెప్పని వస్తున్నాడని ఆ వార్త దావీదుకి తెలిసింది. అయితే దావీదు దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను ఈ కెయీలా వారు సౌలు చేతికి ఇట్లా సౌలు నా మీదకి వస్తున్నాడని చెప్పి నాకు తెలియపరిచి ఉంది. అయితే ఈ కెయీలా వారు నన్ను వారికి అప్పచెప్తారా అని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా వారు నిన్ను అప్పగిస్తారని. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, మనం ఈ సహజంగా మనం ఇక్కడ మన దావీదునే కాదండి, మన జీవితాల్లో కూడా చూసినట్లయితే మనం ఎవరున్నైనా కానీ పై రూపాన్ని చూసి మనం విశ్వసిస్తాం. ఎందుకంటే ఇతను నాకు సహాయకుడు, ఇతను నాకు ప్రియుడు అని. అయితే వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయి అనేది మనమైతే ఎరగమండి. దేవుడు ఎరిగిన వాడు. మనకి ఏది శ్రేయస్కరమో అది మనకి ఇవ్వడానికే ఉంటాడు. అయితే దావీదు కలుగుతున్న ఆ శ్రమని దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. చూడండి, మనమైనా కానీ ఇప్పుడు ఈ దావీదు సౌలు తరవడమే కాదండి, కొన్ని మన జీవితాల్లో కొన్ని శ్రమలు మనం తట్టుకోలేక మనల్ని పరిగెత్తించే పరిస్థితులు మనకు కొన్ని ఏర్పడి ఉన్నప్పుడు ఏమండి, మన జీవితాల్లో మనం ఎప్పుడైనా సరే దేవుని వైపే మొక్కు చూపాలి. ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలపరచగలిగిన వాడు దేవుడే. ఏమండి, అదే విధంగా దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు నిశ్చయంగా వారు నీకు అప్పగిస్తారు, నిన్ను కెయీలా వారు సౌలుకి అప్పగిస్తారు అని చెప్పని తెలియపరిచాడు దేవుడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు మన పరిస్థితులు కూడా ఏమండి, ఒక సహజంగా ఒక వ్యక్తికి మనం ఒక పరిస్థితిని వివరించినప్పుడు తనకి తోచింది చెప్తాడు. ఎందుకంటే తన జీవితంలో తనకున్న అనుభవాన్ని బట్టి. ఏమండి, దేవుడు ఆ విధంగా కాదు కదా. ఆయన మన మన జీవితాన్ని ఆ తల్లి గర్భం నుండి చివరి అంతిమ యాత్ర వరకు ఎరిగిన దేవుడు కదండి.
మనకి మేలు చేయాలని ఆయన ఉద్దేశం. అయితే మనం మొదటిగా ఆయన వైపు తిరిగి ఆయన సహాయం మనం కోరుకోవాలి. చూడండి ఆ యొక్క దావీదు ప్రార్థన చేసినప్పుడు వారు నీకు అప్పగిస్తారని దేవుడు తెలియపరిచినప్పుడు ఆ 13వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. అంతటా దావీదును ఆ, దాదాపు 600 మంది అయిన ఆ, అతని జనులను ఆ, ఆ, లేచి ఆ, కేయిలాలో నుండి ఆ, తరలి ఉమ్, ఎక్కడికి పోగలరో ఆ, అక్కడికి వెళ్ళిరి. ఆ, దావీదు ఆ, కేయిలాలో నుండి ఉమ్, తప్పించుకొనిన సంగతి ఆ. సౌలు విని వెళ్ళక మానెను. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కష్టకాలంలో దావీదు మొరపెట్టాడు, ఆపదల నుండి తప్పించుకున్నాడు. దేవునికి మొరపెట్టడం వల్ల దేవుడు తెలియపరిచాడు నిశ్చయంగా వారు నీకు అప్పగిస్తారని. అక్కడి నుంచి తన ప్రాణాన్ని చూడండి, తన దావీదు ఒక్కడే కాదండి, తన 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 సైన్యం కూడా 600 మంది ఉన్నారు. వారందరూ కూడా క్షేమంగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక ఒక ఆలోచన అయితే చేసుకున్నారు. అది ఎందుకని? దేవునికి ప్రార్థించడం వలన. ఈనాడు మన జీవితాల్లో కూడా ఏమండి, కొన్ని పరిస్థితులకి కొన్ని సార్లు దేవుడు మనకి ప్రతికూల పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు దేవుని ప్రతికూలంగా పరచాలి అంటే కొంత సమయం అనేది మనకి దేవునిలో ప్రార్థనలో ఏకీభవించగలిగి ఉండాలి. అయితే దావీదు తన ప్రాణం గురించి దేవునికి సహాయం కొరకు ప్రార్థించాడు గనక దేవుడు తన ఆశపడ్డట్టుగా తన సహాయాన్ని దేవుడు తనకు అనుగ్రహించాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి మరొక వ్యక్తిని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెహోవా ఉమ్, సన్నిధిని ఇట్లని ఉమ్, ప్రార్థన చేసెను. ఉమ్, యెహోవా ఉమ్, కెరూబుల మధ్యను ఉమ్, నివసించుచున్న ఉమ్, ఇశ్రాయేలీయుల దేవా, ఉమ్, భూమి ఆకాశములను కలుగు చేసిన ఉమ్, అద్వితీయ దేవా, ఉమ్, నీవు లోకమందున్న ఉమ్, సకల రాజ్యములకు ఉమ్, దేవుడవై ఉన్నావు. ఆ, యెహోవా ఆ, చెవియొగ్గి ఆలకింపుము. ఉమ్, యెహోవా ఉమ్, కన్నులు తెరచి దృష్టించుము. ఉమ్. జీవము గల దేవుడు అయిన నిన్ను. చాలమ్మా. చూడండి హిజ్కియా చెప్తున్నాడండి ఈ మాటలు. చూడండి సన్హరేబు అనే రాజు వచ్చి ఏమండి తన హిజ్కియా సైన్యం ఎదుట మీరు ఆ మీరు యుద్ధానికి ఏమాత్రం సరిపోతారు ఏమండి. చూడండి, ఎందుకంటే వారు నలిగిన రెల్లు వంటి వారు అని చెప్పని తను దూషణంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి ఒక్క దేశాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. ఆ యొక్క దేశాన్ని వారి యొక్క దేవతలను నన్ను ఏం చేయలేకపోయారు, మీ దేవుడు యెహోవా నన్ను ఏం చేయగలుగుతాడు. చూడండి, హిజ్కియా మాట విని మీ ప్రాణాలను మీరు పోగొట్టుకోవద్దు. మాకు లోబడి ఉండండి, మాకు లోబడి మాకు ఉండినట్లయితే మేము ప్రాణాన్ని దక్కించి మీకు కొన్ని ద్రాక్షరస తోటలు ఇవి ఇస్తామని చెప్పని సన్హరేబు రాజు చెప్తూ ఏమండి దేవుణ్ణి దూషించే విధంగా అతను మాట్లాడుతూ ఉంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, రాజు మాత్రం హిజ్కియా మాత్రం వారికి ఎటువంటి ప్రత్యుత్తరం కూడా ఇవ్వకుండా మౌనముగా ఉండండి అన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనం ఈ యుద్ధం అనేసరికి ఒక శత్రువు అనేసరికి మనం ఆ సన్హరేబు రాజును చూస్తాం. మన పరిస్థితులు మనం అనుకూలంగా మనం చూసినట్లయితే కొన్నిసారి పరిస్థితులకి మనం మౌనంగా ఉండటమే సమాధానంగా ఉంటదండి. ఎందుకంటే దేవునికే మనం ఆ యొక్క పరిస్థితులను అప్పచెప్పేవారుగానే మనం ఉండాలి. చూడండి, హిజ్కియా రాజు అయితే దేవుని సన్నిధిలోనే మొరపెట్టుకున్నాడు. అయితే తను మొరపెట్టుకొని తన దగ్గర ఉన్న ఆ ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు తను చెప్తున్నాడు, సన్హరేబు రాజు వచ్చి నిన్ను కదా దూషించింది, నన్ను కదా, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పని తనకు ఒక ఓదార్పునిచ్చి వెళ్ళాడు. ఈనాడు మనం కూడా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల్లో కొన్ని సమస్యలకి ఏమండి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కొన్నిసార్లు క్రైస్తవుడుగా నీ కుటుంబంలో నువ్వు ఎప్పుడైనా సరే తగ్గి ఉండాలి, మౌనంగానే ఉండాలి. పరిస్థితులు వారి యొక్క తెలియక వారు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఏమండి తెలుసుకున్నప్పుడు దేవుని వైపు వారే తిరుగుతారు. ఈనాడు మన హిజ్కియా వాళ్ళ యొక్క ప్రజలకు కూడా ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉండటం వలన చూడండి అదే అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, వారిని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదాయా, నేను చేస్తాను, అతను నీ వైపు రాకుండా చేస్తాను, ఎందుకంటే ఆయన దూషించింది నన్ను గనక అని చెప్పని 19వ వచనంలోని 35వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 35 అదే అధ్యాయంలో. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000
వేల మందిని ఉమ్, హతము చేసెను. ఉమ్, ఉదయమున ఆ, జనులు లేచి చూడగా ఆ, వారందరూ ఆ, మృతకళేబరములై ఆ, యుండిరి. ఆ, అషూరు రాజైన ఆ, సన్హెరీబు తిరిగి ఆ, పోయి ఆ, నీనెవె పట్టణమునకు ఆ, ఆ, వచ్చి వెళ్ళిపోయి నివసించిన చాలు తరువాత చాలు. చూడండి, ఆ పట్టణంలో దేవుడు ఎక్కడైతే దేవుని దూషించాడని హిజ్కియా ప్రార్థన చేశాడో, ఆ రాజుని తన ఆ యొక్క దేశంలోనికి రానియకుండానే మార్గం మధ్యలోనే దాని వెనక్కి తిరిగిపోయి ఒక ఉదంతని వాడి మధ్యలో పుట్టించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనం రెండు మాటలు నేర్చుకుందాం. ఒకటి, దావీదు తన సౌలు దగ్గర నుంచి పారిపోవడానికి ఒక సహాయం కొరకు దేవుడికి ప్రార్థన చేశాడు. అయితే హిజ్కియా తన శత్రువుల మీద విజయం కోసం ప్రార్థన చేశాడు. ఈనాడు మన పరిస్థితులు ఏమైనా కానీ మనం దేవునికి ప్రార్థించే వారిగానే మన జీవితాలు ఉండాలి. చదువుదాం మన మూలవాక్యమైన కీర్తన గ్రంథం 50 అధ్యాయం 15వ వచనాన్ని మళ్ళీ చదవండి అమ్మా. ఆపత్కాలమున నీవు ఆ, నన్ను గూర్చి మొరపెట్టుము, ఆ, నేను నిన్ను విడిపించెదను, ఉమ్. నీవు నన్ను మహింపరచెదవు. ఆమెన్. చూడండి, నేను నిన్ను విడిపించేదను. మనకి ఏ సమస్యలైనా ఏ పరిస్థితులైనా దేవుడు మనల్ని విడిపించగల శక్తిమంతుడండి. మనం దేవుని వైపే తిరిగినప్పుడు మన పరిస్థితుల్ని ఆయన, చూడండి ఈ వాక్య ఈ యొక్క వచనంలో మనం చెప్పినట్లుగా నిన్ను విడిపించేదనని, మనల్ని విడిపించిన తర్వాత మన పరిస్థితుల నుంచి మనం విడుదల పొందిన తర్వాత మనం దేవుణ్ణి మహిమపరచే వారిగానే ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూసి మన దేవుని గణపరిచే వారిగానే ఉంటారు. నమ్మిన వారు స్తోత్రం చేద్దామా? తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. కష్టకాలం అందు నీకు మొరపెట్టినప్పుడు నాయన నువ్వు వినే దేవుడు నాయన. దేవా, దావీదు సౌలు తరుముతుండగా ప్రభా తన ప్రాణ రక్షణ కొరకు నీకు ప్రార్థించినప్పుడు నాయన దేవా ఒక ఆలోచనతో ప్రభా ప్రభా ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించారు నాయన. అదే నాయన హిజ్కియా ప్రభా శత్రువుల మీద విజయం కొరకు ప్రార్థించినప్పుడు నాయన తనకు విజయాన్ని ఇచ్చారు ప్రభా. తండ్రి, ఈ దినం మేము కూడా నాయన మా పరిస్థితులు ఏవైనా ప్రభా, మా కష్టకాలం అందు ప్రభా నిన్ను ఆశ్రయించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.